హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ బిలియనియర్స్ బంకర్ ఇదొక థ్రిల్లర్ సిరీస్ గైస్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది డబ్బింగ్ అయితే బాగుంది గైస్ ఈ సిరీస్ ని మనీ హెస్ట్ అండ్ బెర్లిన్ సిరీస్ తీసిన క్రియేటర్సే తీశారు సో మంచి ఎక్స్పెక్టేషన్స్ తోనే రిలీజ్ అయింది ఈ సిరీస్ లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి గైస్ ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 55 మినిట్స్ ఉంటుంది డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను అంతకుముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ చెక్ చేయండి గైస్ రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి సింపుల్ గా ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే వరల్డ్ వార్ 3 ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుందని ఆల్రెడీ అన్ని కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని కొందరు వెరీ రిచ్ పీపుల్ భూమి లోపల అండర్ గ్రౌండ్ లో ఉండే ఒక లగ్జరియస్ ప్లేస్ లో 10 ఇయర్స్ ఉండాలని ఫిక్స్ అవుతారు ఆ ప్లేస్ ని బంకర్ అంటారు గైస్ సో అక్కడికి వెళ్ళాక అక్కడ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి వాటిల్లో భూమి మీద ఏం జరుగుతుందో చూస్తూ ఉంటారు సో వాళ్ళు ఆ బంకర్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ సిరీస్ ప్లాట్ ఫస్ట్లీ ఇది యాక్షన్ సిరీస్ కాదు గైస్ యాక్షన్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది సో యాక్షన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి సో ఇప్పుడు నాకు ఎలా అనిపించిందంటే సీరియస్లీ మామ కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫాలోఅవుట్ అని ఒక సిరీస్ ఉంటుంది కొంచెం సిమిలర్ కాన్సెప్ట్ అందులో కూడా చూసాం బట్ ఇందులో మేకర్స్ స్టార్టింగ్ లో న్యూక్లియర్ వార్ అని ఇచ్చిన రీజనింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా చాలా కంట్రీస్ మధ్య వార్స్ జరుగుతున్నాయి సో ఫ్యూచర్ లో కూడా ఇలా జరగచ్చు అనే బిలీవబుల్ ఫ్యాక్టర్ అయితే ఈ సిరీస్ లో ఉంటుంది నిన్న నైట్ ఈ సిరీస్ స్టార్ట్ చేశా గైస్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది సో ఇక ఫైనల్లీ మంచి సిరీస్ దొరికిందిలే అనుకున్నా ఇక సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేశాను మామ గప్పాగప్ మధ్యలో కాస్త స్టోరీ మళ్ళీ సేమ్ అదే గప్పాగప్ మధ్యలో కాస్త స్టోరీ సేమ్ ఇదే లాస్ట్ వరకు రిపీట్ అవుతూనే వచ్చింది గైస్ వైఫ్ ఉంటుంది హస్బెండ్ ఉంటాడు వైఫ్ హస్బెండ్ కాకుండా ఇంకొకరితో గప్పాగప్ సేమ్ అదే హస్బెండ్ ఉంటాడు వైఫ్ కాకుండా ఇంకొక లేడీతో గప్పాగప్ సేమ్ సిరీస్ మొత్తం అదే ఉంది గైస్ అట్లీస్ట్ లాస్ట్ లో ఏమైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని చూసా అస్సలు ఏమీ లేదు గైస్ ఒక్క క్యారెక్టర్ కూడా నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు అందుకే ఎపిసోడ్ 4 తర్వాత 1.5 ఎక్స్పెక్ట్ చూసా అసలు ఇలాంటి కాన్సెప్ట్ ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పొచ్చు ఒక ప్రాపర్ థ్రిల్లర్ గా తీసుంటే చాలా బాగుండేది బట్ ఈ స్పానిష్ వాళ్ళు గప్పాగప్ ని మాత్రం అస్సలు వదలరు కదా మనీ హెస్ట్ లో కూడా సేమ్ అలాంటి సీన్స్ చాలా ఉంటాయి అందుకే ఆ సిరీస్ అంత ఫేమస్ అయింది సో స్టార్టింగ్ లో నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే ఒక్కసారి ట్రై చేయండి నాకైతే పెద్దగా ఏం నచ్చలేదు గైస్ మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి సో ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 50% జస్ట్ ఫర్ ద కాన్సెప్ట్ నథింగ్ మోర్ దెన్ దట్ అండ్ ఇంకా సీజన్ 1 లో స్టోరీ కంప్లీట్ అవ్వలేదు సీజన్ 2 కూడా వస్తుందంట సో చాలా అడల్ట్ కంటెంట్ ఉంటుంది ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి సో ఇది గైస్ బిలియనియర్స్ బంకర్ సిరీస్ రివ్యూ ఆల్రెడీ ఈ సిరీస్ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై జై హింద్